వేడుకలు అంగరంగ వైభవంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా ఊరు మా ఆట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళల కోసం సంక్రాంతి ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల రంగవల్లులతో పోటీ జరుగుతున్న ప్రాంగణం సంక్రాంతి శోభను నింపుకుంది. సంక్రాంతి సాంప్రదాయాలు పార్టీ కార్యక్రమాలతో ఒక భాగమని జనసేన నాయకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రంగుల పతంగులు, గంగిరెద్దులు, హరిదాసుల ఆటలు, అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే సంక్రాంతి వేడుకలు అనేవి మాత్రం తెలుగు ప్రాంతానికి మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. సంక్రాంతి పండుగని ఎంతో గొప్పగా కూడా జరుపుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట కూడా గ్రామీణ నేపథ్యంలో పట్టణాల్లో కూడా సంక్రాంతి వేడుకలు అద్భుతంగా కూడా జరుపుకున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ప్రతి చోట కూడా సంక్రాంతికి సంబంధించిన వేడుకలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తరఫున మన ఊరు మన ఆట అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ సంక్రాంతి వేడుకల్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మొత్తంగా కూడా స్టేట్ వైడ్గా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకి కనుక సంబంధించి చూసుకున్నట్లయితే మాత్రం ఈ సంక్రాంతి వేడుకలు అనేవి గుంటూరు ఈ వెస్ట్కి సంబంధించి ఈ వేడుకలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా దీంట్లో పెద్ద ఎత్తున కూడా మహిళలు పార్టిసిపేట్ చేశారు. అందమైనటువంటి ముగ్గులను రంగురంగుల రంగులతో కూడా చాలా చక్కగా కూడా వాళ్ళు చిత్రించినటువంటి దీనికి సంబంధించి పూర్తిగా కూడా పెద్దగా కూడా టైం లేనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం అనేది జరిగింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని వీళ్ళు వేసినటువంటి ముగ్గులు మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఈ ముగ్గులని వాళ్ళు చిత్రించారు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఆయన జనసేన పిఎస్సి మెంబర్, ప్రజెంట్ ఈ వెస్ట్కి ఆయన నియోజక ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తక్కువ కాలంలోనే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు మన ఊరు మన ఆట అనే కార్యక్రమం ద్వారా నిర్వహించమని. గుంటూరు జిల్లాకు సంబంధించి మీరు ఒకళ్ళే నిర్వహించారు. అది కూడా అనుకోకుండా కూడా నిన్ననే ఇది మీరు అనుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందని ఊహించారా? ఈ రోజున ప్రజలందరినీ కూడా ఆనందం ఉత్సాహంతో ఉండే విధంగా మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, పార్టీలు ప్రయత్నం చేయాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మానసిక ఉల్లాసం కోసం చేస్తున్నటువంటి ఏర్పాట్లు లేవు. అందుకనే మా అధ్యక్షుల వారు జనసేన పార్టీ తరపున మన ఊరు మన ఆట అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని దాని ద్వారా మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించి వారిలో కాస్త కొత్త ఉత్సాహం తీసుకొచ్చి ఒక చిన్న చిన్న ప్రైజులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున భారీగా మహిళలందరూ రావడం, ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మాకు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలామంది కూడా మేము చూస్తూ ఉంటే హలో ఏపీ, బై బై వైసీపీ, పవన్ రావాలి, పాలన మారాలి, అవినీతి ప్రభుత్వం పోవాలని ఈ ముగ్గుల ద్వారా కూడా వారి మనోభావాలు తెలియపరుస్తున్నారు ఆడవారు. అంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో రాబోయే రోజులు, అంటే పండగ అనేది కూడా కాకుండా వాళ్ళకి అదొక రకమైన ఉత్సాహం. ముగ్గుల ద్వారా కూడా మా యొక్క మనోభావాలు తెలియపరుస్తున్న ఉత్సాహంతో వాళ్ళు ఈ ముగ్గులు వేయడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా మరొకసారి అందరిని అభినందిస్తూ అందరికీ మరొకసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అంటే సార్ ఇప్పుడు ప్రజెంట్ ఈ కేవలం కూడా ఇక్కడ జనసేన పార్టీకి చెందినటువంటి వీర మహిళలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి, పట్టణంలో అనేక ప్రాంతాల నుంచి కూడా మహిళలు రావడం జరిగింది, పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో రాను ఇవాళ ఈ ప్రపంచీకరణలో భాగంగా కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి నిలబెట్టారంటే సంక్రాంతి నెలంతా కూడా రోజు రకరకాల ముగ్గులేయటం కానీ రకరకాల కార్యక్రమాలు కానీ ఉండేవి. ఇవాళ ఈ స్పీడ్ యుగంలో అవన్నీ కనుమరుగై ఇట్లా స్పెషల్గా ఒక అకేషన్లా పెట్టి కొంతమందిని ఒకసారి చేర్చి ముగ్గులేసి ఆనందించాల్సినటువంటి ఒక పరిస్థితి రావడం నిజంగా అది మన సంస్కృతికి ఒక దౌర్భాగ్యమే. సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కొన్ని సిద్ధాంతాలు పెట్టుకున్నాడు. ఆయన ఆ సిద్ధాంతాల్లో సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే సిద్ధాంతం అని చెప్పేసి ఒకటి స్పెసిఫిక్గా కనిపిస్తుంటుంది. దానిలో భాగమే ఇవాళ ఏంటంటే ఆయన భావజాలం కానీ ఆయన చూపు కానీ ఒకసారి జనం అందరూ కూడా ఆలోచించాలని. ఎందుకే ఇవాళ తొందరపడిపోయి రాజకీయాలు రాగానే పార్టీ పెట్టగానే అధికారాలు వచ్చేయాలని కాదు. ఆయన భావజాలం అంతా కూడా అసలు ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఇవాళ పరిస్థితులు ఏ రకంగా సమాజం ఉండవలసిన పరిస్థితికి భిన్నంగా ఎట్లా వెళ్తున్నాయి
అన్ని ఆలోచించే ఆయన ఒక ఆలోచన దానితో వచ్చాడు. దానికి అనుగుణంగానే ఇవాళ మన ఊరు మన ఆట అనే కార్యక్రమం ఒకటి పార్టీ తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఇవాళ ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ జరగడం జరిగింది. ఈ సెలబ్రేషన్లో కూడా చూడండి ఒకసారి, మనం ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అంటున్నారు. ఆ ఫస్ట్ ప్రైజ్ దగ్గర క్లియర్గా ఒక పక్కన రాసిందామా మన పిల్లల భవిష్యత్తు అనే సంథింగ్, మాకు అడ్డం కనిపిస్తున్నారు, మన భవిష్యత్తుకు పవన్ అన్న, మన కోసం చిన్న. అంటే ఒకసారి వాళ్ళల్లో ఉన్నటువంటి లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి భావనలు చూడండి. సెకండ్ ప్రైజ్ చూస్తే హలో ఏపీ, బై బై వైసీపీ. ఇదేదో మేమేదో వాళ్ళకేమీ చెప్పింది కాదు ఇది. ఇవన్నీ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత. సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీకి ఏమైనా సంబంధం ఉందండి? మాకు వాస్తవంగా ఎవరో కూడా తెలియదు. వాళ్ళు మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ, పక్క నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళ, మీరు అన్నట్టుగా పక్క ఊరు వాళ్ళు కూడా మాకు తెలియదు. వేరే మహిళ జస్ట్ నిన్న మేము ఏదైతే మన ఊరు మన ఆట అని పార్టీ కార్యక్రమం ఉందో ఆ పార్టీ కార్యక్రమం పిలుపు మేరకు మేము ఒక కార్యక్రమం ఇవాళ పెడుతున్నామని చెప్పేసి నిన్న తెలియపరచడం జరిగింది. అది తెలుసుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా, కొంతమంది మా వీర మహిళలు ఉంటే, కొంతమంది ఇట్లా తెలుసుకుని వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు ఏదో అంటే మీరు నన్ను అడిగింది ఎందుకంటే మా పార్టీ వాళ్ళు అయితే రాసి ఉంటారేమనే భావంతో మీరు అడిగారు. కానీ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మేము రెగ్యులర్గా నేను మా పార్టీలో మా వీర మహిళలతో కలిసి చూస్తున్నాము కూడా కాదు. అందుకని నేను చెప్పింది, స్పెసిఫిక్గా చెప్పింది మా వీర మహిళలను కూడా మేము రాసాను అనుకోవచ్చు. కానీ మాకు తెలియనాము కూడా, అంటే వాళ్ళలో ఎంతగా ఇవాళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం కోసం అది కోట్ చేశాను. సో ఎప్పుడైనా సరే ఒక సమాజం కానీ ఒక సంస్కృతి కానీ బాగున్నప్పుడే ఆ సమాజం బాగుంటుంది. ఇవాళ సంస్కృతులన్నీ మనం కాపాడగలిగితేనే సమాజం బాగుంటుంది. తప్పితే ఏదో పరిగెత్తుదాం, పొద్దున్నే అపార్ట్మెంట్లో యుగం వచ్చేసింది, అపార్ట్మెంట్ల ముందు ఎవరు కాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరో ఒక వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ కొద్దిన నీళ్లు జల్లుతారు, లేకపోతే అది కూడా చూసేవాళ్ళు లేరు. కానీ ఇవన్నీ కూడా మన పురాతన కాలం నుంచి వచ్చినవన్నీ కూడా ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. ఇవాళ ప్రతి దాంట్లో సైన్స్ నిమగ్నమే ఉంది. ఒక ఇంటి ముందు ముగ్గేస్తున్నామంటే ఆ ముగ్గులో ఉండే పిండి కానీ, ఆ పిండిలో నుంచి వచ్చే పదార్థాలు కానీ, సీమలు కానీ, పక్షులు కానీ చాలా బతుకుతాయట. ఇలా ప్రతి దానికి కూడా ఒక సైన్స్ని మన పూర్వీకులు కనిపెట్టింది. ఇవాళ మనమే కొత్తగా కనిపెట్టింది కాదు. అందుకని మరొకసారి చెప్తున్నాం, జనసేన పార్టీ ఆశయాలు ఎప్పుడూ కూడా సగటు మనిషి ఎలా బతకాలి, సగటు మనిషి ఎంత సంతోషంగా బతకాలి, ఆ సంతోషంగా బతకడానికి ప్రభుత్వం యొక్క విధి అంటే ప్రభుత్వం ఏమి చేయాలి అనే ఆలోచనతోనే జనసేన పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరించాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ తరఫున, మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేసినటువంటి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి మహిళకి పేరు పేరున జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం, శుభాకాంక్షలు చెప్తున్నాం. జై జనసేన, జై హింద్. మొత్తానికి అంతరించిపోతున్నటువంటి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో అంతరించిపోతున్న సాంప్రదాయాలన్నింటినీ కూడా తిరిగి పునరుజ్జీవింప చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, మరే ఇతర సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తు తరాలన్నింటినీ కూడా వీటిని గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఈ సాంప్రదాయమైనటువంటి ఈ ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించాలి అని తెలియజేస్తున్న పరిస్థితి. అదేవిధంగా కూడా జనసేన అధ్యక్షుడు ఎప్పుడైతే జనసేన పార్టీని పెట్టాడో అప్పుడే సాంప్రదాయాలకు, విలువలకు గౌరవాన్ని ఇచ్చేటువంటి విధంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటినన్నింటినీ కూడా క్రోడీకరించుకొని తాము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.